హాయ్ అండి, ఈరోజు మనం జెల్ పాలిష్ అప్లికేషన్ గురించి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం నెయిల్ టిప్ తీసుకొని దాన్ని కొంచెం షైన్ రిమూవ్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్ బఫర్తో షైన్ రిమూవ్ చేసుకొని డస్ట్ అవుట్ చేసుకుందాం. తర్వాత ఒక క్లెన్జింగ్ వైప్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాం. నేను ఇందుకోసం బ్లాక్ నెయిల్ పాలిష్ తీసుకుంటున్నా. ఇది షీల్డ్స్ బ్రాండ్ తీసుకుంటున్నా. మనం ప్రాక్టీస్ టిప్స్ మీదే చేస్తున్నాం కాబట్టి మనం ప్రైమరు, బేస్ కోటు అవి ఏమి వేయం, డైరెక్ట్గా జెల్ పాలిష్ అప్లికేషనే చేస్తున్నాం. ఇలా క్యూటికల్కి టచ్ కాకుండా ఒక స్ట్రోక్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇటువైపు క్యూటికల్ దగ్గర నీట్గా ఫినిష్ ఇచ్చుకోవాలండి. క్యూటికల్కి టచ్ అయ్యద్దు. అలాగే ఇక్కడ టిప్కి ఎలా వేస్తున్నామో మన నెయిల్స్ మీద కూడా ఇలానే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కోట్ పెట్టిన తర్వాత యూవీ ల్యాంప్లో 60 సెకండ్స్ క్యూర్ చేయాలి. సెకండ్స్ కంపల్సరీ క్యూర్ చేయాలండి. మనం డార్క్ కలర్స్ పెడుతున్నాం కాబట్టి మధ్యలో తీస్తే పీల్ అవుతుంది. నెయిల్ పాలిష్ అనేది సరిగా డ్రై కాక నెయిల్ పాలిష్ పీల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం నెయిల్ పాలిష్ని కంపల్సరీ 60 సెకండ్స్ ఫస్ట్ కోట్ క్యూర్ చేయాలి. అయిపోయిందండి 60 సెకండ్స్. మళ్ళీ సెకండ్ కోట్ సేమ్ బ్రష్తో ఒక లైన్ ఫస్ట్ కోట్ చాలా థిన్ లేయర్ వేస్తాం. సెకండ్ కోట్ వచ్చేటప్పటికి థిక్గా అయినా సరే కొంచెం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ వేయాలి. తర్వాత ఫ్రీ ఎడ్జ్లో కూడా నీట్గా ఫ్రీ ఎడ్జ్ లాక్ చేయాలి. మళ్ళీ 60 సెకండ్స్ క్యూర్ చేయాలి. తర్వాత టాప్ కోట్ తీసుకొని ఇది షైన్ టాప్ కోట్ అండి. బ్రాండ్ వచ్చి వెనాలిషా. ఫ్రీ ఎడ్జ్ కంపల్సరీ లాక్ చేయాలి టాప్ కోట్ వేసిన తర్వాత. ఇదిగోండి టాప్ కోట్ వచ్చి వెనాలిషా. ఓకే, ఇప్పుడు మనం 120 సెకండ్స్ క్యూర్ చేయాలి. ఫస్ట్ 60 సెకండ్స్ పెడతాము. 60 సెకండ్స్ అయిపోగానే ఇంకొక 60 సెకండ్స్ టోటల్ టాప్ కోట్ పెట్టిన తర్వాత 120 సెకండ్స్ అనేది నెయిల్ పాలిష్ క్యూరింగ్ టైము. చూడండి టాప్ కోట్ పెట్టిన తర్వాత దీని షైనింగ్ ఎలా ఉందో చూడండి. అలాగే నేను ఇంకొకటి కూడా చేశాను చూడండి. కంపల్సరీ 120 సెకండ్స్ కంపల్సరీ క్యూర్ చేయాలండి టాప్ కోట్ పెట్టిన తర్వాత. థ్యాంక్ యూ.